నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ కారం అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసుకున్నారంటే రుచే కాదండి, 6 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది, పాడవదు అస్సలు. దీనికోసం ముందుగా ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత వాటిని తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదండి. తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక వెడల్పుగా ఉండే కళాయిలో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి పల్లి నూనె వాడుతున్నానండి. పచ్చళ్ళకు పల్లి నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఈ మూతలో నీళ్లు పోసుకోవాలండి. ఇలా మూత పైన నీళ్ళు పోసుకొని ఉడికించుకోవడం వలన మనకి ముక్కలు అనేవి గట్టిగా ఉండకుండా మెత్తగా వస్తాయి, మెత్తగా ఉడుకుతాయండి. మధ్య మధ్యలో మూతను జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూతలో ఉన్న నీళ్లు వీటిలో పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తం 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఉసిరికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అందులో ఇవి ముక్కలు కదా, కాయ కూడా కాదు కాబట్టి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. మనం ఒక ముక్కను తీసుకొని ఈ విధంగా చూసుకున్నామంటే కట్ అయితే మాత్రం మనకి ఉడికినట్టే ముక్క. ఇప్పుడు నార్మల్ మూత పెట్టుకోవాలండి. నీళ్ళ మూత పెట్టనవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని నార్మల్ మూత పెట్టి ఇదంతా పూర్తిగా చల్లారనివ్వాలి. నేను వీటిని నైట్ ఉడకబెట్టానండి. పొద్దున కారం కలుపుకుంటున్నాను. నేను ఉసిరికాయలని 1/2 కేజీకి పైనే తీసుకున్నానండి. 1/2 కేజీకి ఒక 5-6 ఉసిరికాయలు ఎక్కువగానే ఉంటాయి. దానికోసం 1/2 కేజీ వరకు కారం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 చెంచా వరకు పసుపు వేసుకున్నాను. 1 చెంచా వరకు వేయించిన మెంతుల పొడి వేసుకున్నానండి. 1 చెంచా వరకు ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఒలుచుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని కూడా గ్లాస్తో కొలుచుకున్నాను. ఇక్కడ 3/4 గ్లాస్ వరకు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలని ఒత్తలేదండి, నేను పైనే 3/4 గ్లాస్ వరకు వేసుకున్నాను. ఈ రకంగా కొలతలతో మీరు చేసుకున్నట్లయితే మీకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుందండి. మనం పోసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుకున్నప్పుడు ఒకసారి అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఈ కొలతలతో మీరు చేయండి, ఒకసారి సరిగ్గా సరిపోతాయి అన్నీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.